తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు జగపతి బాబు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా కుటుంబ కథా చిత్రాలతో అలరించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ఫుల్ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. ప్రతి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంటున్న జగపతి బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ఇండస్ట్రీలోని సెంటిమెంట్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవ ఉండదు. ఫలానా నటుడు ఉంటే సినిమా హిట్ అవుతుందని లేదా ఫ్లాప్ అవుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ఈ తరహా ఆలోచనలను జగపతి బాబు ముక్కుసూటిగా ఖండించారు. ఒక నటుడు సినిమాలో ఉన్నంత మాత్రాన విజయం లేదా ఓటమి డిసైడ్ అయిపోతుందని అనుకోవడం కేవలం రబ్బిష్ అని తేల్చి చెప్పారు. సినిమా విజయం అనేది ఎల్లప్పుడూ ఒకే నటుడిపై ఆధారపడదని, అది తాత్కాలికమైందని ఆయన స్పష్టం చేశారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్నో గుర్తింపు పొందిన పాత్రలు చేసిన జగపతి బాబు అరవింద సమేతలో బసిరెడ్డి క్యారెక్టర్ను మర్చిపోలేరు. ఆ పాత్రలో ఆయన చూపించిన విశ్వరూపానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. బసిరెడ్డి పాత్ర గురించి ఎన్టీఆర్ బహిరంగంగా ప్రశంసించడాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ చూపించిన నిజాయితీ చాలా గొప్పదని చెప్పారు. ఇండస్ట్రీలో అంత ఓపెన్ గా వేరే నటులను ప్రశంసించే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారని కొనియాడారు. లెజెండ్ సినిమాతో విలన్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న జగపతి బాబు ఆ విజయం క్రెడిట్ ను డైరెక్టర్ బోయపాటి శ్రీనుకే ఇచ్చారు. కేవలం తాను నటించడం వల్లే ఆ సినిమా అంత పెద్ద హిట్ కాలేదని, బోయపాటి శ్రీను డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్, ఆ పాత్రలో ఉన్న దమ్ము వల్లే అది సాధ్యమైందని చెప్పారు. సరైన క్యారెక్టర్ పడితేనే ఏ నటుడికైనా సరైన గుర్తింపు వస్తుందని అభిప్రాయపడ్డారు. చిన్న సినిమాల్లో పాతకాలపు హీరో పాత్రల కంటే కథను నడిపించే మోర్ లీడ్ క్యారెక్టర్స్ చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వదల వంటి సినిమాల ద్వారా ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. లీడ్ రోల్స్ చేసినా క్యారెక్టర్ రోల్స్ ను అస్సలు వదులుకోరని, బలమైన కాన్సెప్ట్ ఉన్న ఎలాంటి పాత్రనైనా చేస్తారని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం సమాజంలో మరియు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న కొన్ని మార్పులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, హింస, మరణాలను ప్రజలు నేడు కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ లా చూస్తున్నారని బాధపడ్డారు. మనుషుల్లో ఈగో, స్వార్థం పెరిగిపోయాయని, నిజాల కన్నా ప్రతి ఒక్కరూ యాక్టింగ్ చేయడమే ఎక్కువైపోయిందని వ్యాఖ్యానించారు. సినిమాలో కూడా వైలెన్స్, థ్రిల్లర్లు, మర్డర్లు వంటి నెగిటివ్ కంటెంట్ ఎక్కువైపోయిందని, మంచి మనసుకు హత్తుకునే అందమైన సినిమాలు రావడం తగ్గిపోయాయని విచారం వ్యక్తం చేశారు. నటుడిగా ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే జగపతి బాబు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన తీరు ఆయనలోని నిజాయితీని, పరిణితిని ఎత్తుచూపుతోంది అంటూ సినీ అభిమానులు ప్రశంసిస్తున్నారు.